శ్రీకృష్ణుడిని కూడా భయపెట్టి యుద్ధరంగం నుండి పారిపోయేలా చేసిన ఒక రాక్షసుడు ఉన్నాడని మీకు తెలుసా? ఆ రాక్షసుడిని చంపే శక్తి ముక్కోటి దేవతలకు కూడా లేదు. కాని వేల సంవత్సరాలుగా నిద్రపోతున్న ఒక చక్రవర్తి కేవలం తన కళ్ళు తెరవడమే ఆ రాక్షసుడి పాలిట మృత్యువుగా మారింది. ఆ అద్భుత వీరుడు ఎవరు? ఆ రహస్య ఆయుధం ఏమిటి? ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజు ముచుకుందుడు. దేవతలకు, అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇతడు దేవతల తరపున పోరాడి వారికి విజయాన్ని చేకూరుస్తాడు. కొన్ని వేల ఏళ్లు యుద్ధం చేసిన తర్వాత అలసిపోయిన ముచుకుందుడు తనకు ప్రశాంతంగా నిద్రపోవాలని ఉందని దేవేంద్రుడిని కోరుతాడు. అప్పుడు ఇంద్రుడు ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తాడు. ముచుకుందా, నువ్వు ఒక గుహలో నిద్రపోతావు. నీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే నువ్వు కళ్ళు తెరవగానే నీ కళ్ళ నుండి వచ్చే అగ్నిజ్వాలలకు వారు భస్మమైపోతారు. ద్వాపర యుగంలో కాలయవనుడు అనే అజేయుడైన రాక్షసుడు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి వస్తాడు. అతనికి శివుడి వల్ల ఎవరి చేతిలోనూ చనిపోకుండా వరం ఉంటుంది. కాలయవనుడిని నేరుగా చంపడం సాధ్యం కాదని తెలిసిన కృష్ణుడు అతడిని ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి రప్పిస్తాడు. తన పైన ఉన్న పీతాంబరాన్ని నిద్రిస్తున్న ముచుకుందుడిపై కప్పి కృష్ణుడు చీకట్లో దాక్కుంటాడు. కాలయవనుడు అక్కడ పడుకున్నది కృష్ణుడే అనుకుని గట్టిగా తంతాడు. ముచుకుందుడు నిద్రలేచి క్రోధంతో కాలయవనుడి వైపు చూడగానే అతని కళ్ళ నుండి వెలువడిన అగ్ని కాలయవనుడిని క్షణాల్లో బూడిద చేస్తుంది.